వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను నందిని. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భారతదేశంలో కష్టాలకు కారణమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం మొదలవక ముందు $82 ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర నేడు $100లను దాటిపోయింది. యుద్ధం ఇలాగే మరికొన్ని రోజుల పాటు జరిగితే $200లకు చేరుకుంటుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఆయిల్ ధరలు పెరిగితే సరుకు రవాణా ఛార్జీలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతోంది. ఇప్పటికే చాలీచాలని జీతాలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇది మోయలేని భారంగా మారుతుంది. అంతేకాదు, గ్యాస్ కొరత కూడా ఏర్పడుతుంది. ఇప్పటికే దేశంలో వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సరఫరాని ప్రభుత్వం ఆపేసింది. దానివల్ల హోటల్స్, హాస్టల్స్, చిన్న వ్యాపారాలు మూతపడుతున్నాయి. దీనివల్ల వేలాది మందికి ఉపాధి పోతుంది. అంతేకాదు, వృత్తిరీత్యా చదువుల కోసం నగరాలకు వచ్చి ఉంటున్న ఎంతో మంది విద్యార్థులు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగదు. ముడి చమురు శుద్ధి చేసే సమయంలో పెట్రోలియం ఉత్పత్తులలో బై ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. ముడి చమురును రిఫైనరీలలో డిస్టిలేషన్ మరియు ఇతర రసాయన ప్రక్రియల ద్వారా శుద్ధి చేసినప్పుడు అనేక రకాల ఉపయోగకరమైన ఉప ఉత్పత్తులు మరియు ఇంధనాలు తయారవుతాయి. పెట్రోల్ వాహనాలకు, డీజిల్ భారీ వాహనాలకు, యంత్రాలకు, కిరోసిన్ గృహ అవసరాలకు, జెట్ ఇంధనం, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, వంట గ్యాస్ కు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, విమానాల కోసం, నాఫ్తా, ప్లాస్టిక్స్, రసాయనాల తయారీకి ప్రధాన ముడి పదార్థం. లూబ్రికేటింగ్ ఆయిల్స్, యంత్రాలలో రాపిడిని తగ్గించడానికి ఇంజిన్ ఆయిల్, పారాఫిన్, వ్యాక్స్ కొవ్వొత్తులకు, కాస్మెటిక్స్లకు, వ్యాక్స్ కాగితాల తయారీకి, బిటుమెన్, తార్ రోడ్ల నిర్మాణానికి, వాటర్ ప్రూఫింగ్ కు, పెట్రోలియం కోక్ ఇంధనంగా, అల్యూమినియం పరిశ్రమలకు, సల్ఫర్ ఎరువుల తయారీలకు, పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్ల వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తులకు, సాల్వెంట్లు, పారిశ్రామిక క్లీనింగ్, పెయింట్స్ తయారీలకు, ఇలా ముడి చమురు కేవలం ఇంధనాలకే కాకుండా ప్లాస్టిక్, కృత్రిమ వస్త్రాలు, మందులు మరియు అనేక రకాల వస్తువుల తయారీకి మూలాధారం. యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడం, అవసరానికి సరిపడా ముడి చమురు సరఫరా కాకపోవడం వల్ల అనేక రకాల ఉత్పత్తుల ధరలు పెరిగిపోతాయి. పెరిగిన ధరలు సామాన్యుడికి భారంగా మారతాయి. ఎక్కడో ఎవరో దుందుడుకుగా చేసిన యుద్ధ చర్యలకు భారతదేశ ప్రజలు శిక్ష అనుభవించాల్సి రావడం దురదృష్టకరం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.